దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? 119వ కీర్తన 25వ వచనం మనం చూసినట్లయితే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి అంటాడు భక్తుడు. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. దేవుని వాక్యము మన బ్రతుకు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము మన జీవితాలకు వస్తే మనం బ్రతుకుతాం. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి అనే దేవుని వాక్యము, దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని హృదయంలో పెట్టుకుంటే కూడా బ్రతుకుతాడండి. ఖచ్చితంగా 100% బ్రతుకుతాడు. కారణం, మన తినే ఆహారం బయట నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కానీ దేవుని వాక్యము మనం విని హృదయంలో ఉండిపోతుంది. ఆ హృదయంలో మనం ఉంచుకొని దాని ప్రకారం జీవించగలిగితే మన చెడు మార్గంలోకి వెళ్ళి చనిపోకుండా, పాపిష్టి మార్గాల్లోకి వెళ్ళి చనిపోకుండా మనం బ్రతుకుతాం దేవుని వాక్యం వల్ల. అందుకనే అంటాడు, ఏమంటాడు? నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. మరి నువ్వు దేనికోసం బతుకుతున్నావు? తమ్ముడు, చెల్లి, నువ్వు దేనికోసం నువ్వు బతుకుతున్నావు? యవనస్తులు చూడండి, సెల్ ఫోన్ కోసమే బ్రతుకుతారు. కొంతమంది సిస్టర్స్ని చూడండి, వారికి తగిన ఇష్టాన్ని బట్టి వారికి కావాల్సిన ఇచ్చను నెరవేర్చుకోవడానికి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది డబ్బు సంపాదన కోసం పరుగులు పెట్టేస్తూ ఉంటారు, పాపిష్టి మార్గాలు తొక్కుతూ ఉంటారు. మరి సహోదరుడా, సహోదరి, నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? దుష్ట మార్గంలో నుండి నేను నా పాదములను, నా పరుగును తప్పించుకుంటాను ప్రభు అంటాడు భక్తుడు. మరి నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? చదువు కోసమా? చదవాలి. ఈ లోక సంబంధమైన చదువు మనకు కొంతవరకు ప్రయోజనకరమే. మరి నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? డబ్బు ఆర్జించడానికా? ధనాని కోసమా? దేనికో పాపిష్టి పనుల కోసమా? దేనికోసం భక్తుడు నన్ను బ్రతికించుము అని చెప్పి అంటాడు. నన్ను బ్రతికించు నీ వాక్యము చేత. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది నాయన. ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా, ఆ లోకం నన్ను ఏం చేస్తుంది అంటే మాయ చేస్తుంది, కానీ నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా ప్రాణము, ఎందుకంటే నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. మంటి అంటే నా ప్రాణం ఇంకా అయిపోయింది, ఇంకా నా ప్రాణం దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకా చనిపోతున్న పరిస్థితులు నాయన. నా చుట్టూ ఉన్న పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి నాయన. నేను ఇంకా మట్టిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, నేను ఇంకా చనిపోతాను అని అనుకున్నప్పుడు, ఇంకా అర్థమైనప్పుడు భక్తుడికి ఏమంటాడంటే, నీ వాక్యముతో నన్ను బ్రతికించు, నీ మాటలు నాకు ఇవ్వు. అప్పుడు ఏమంటాడు? యోబు గ్రంథంలో అంటాడు కదా, మొద్దు చెట్టు నరకబడి మొద్దు దాని ఏరు కూడా భూమిలో కుళ్ళిపోయినా సరే నీటి వాసన మాత్రము చేత అది చిగురిస్తుందంట. అలాగే మన జీవితాలు దేవుని వాక్యం ద్వారానే చిగురిస్తాయి. కొత్త జీవితం, కొత్త అనుభవం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొత్త జీవితాన్ని, కొత్త ప్రారంభాన్ని దేవుడు ఇవ్వగలిగిన శక్తి కలిగిన మంతుడు. అందుకనే భక్తుడికి తెలుసు, నీ వాక్యంతో నన్ను బ్రతికించిన ఆయన. వాక్యం ఎలాంటిది అంటే, వాక్యము తేనెకంటే మధురమైంది. ఆ వాక్యం మనం జుర్రుకుంటే అది మన జీవహకు ఆహారం గనక మనం బ్రతుకుతాం. దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి వాట వల్ల మనుషుడు జీవిస్తాడు. ఇంకేమంటాడు? ఇంకా నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. మన చర్య, మనం ఏదైతే భక్తుడు ఏదైతే అనుకుంటున్నాడంటే, నా చర్య, తన దగ్గర ఉన్న సమస్యను, తన చర్య, తను చేసే ప్రతి పనిని, ప్రతి సమస్యను, ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని, ప్రతి వేదనను దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పుకుంటున్నప్పుడు, నా చర్య అంతటిని నీకు చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. మన దేవుని దగ్గరికి వెళ్ళి
ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నీ సమస్యను నువ్వు చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా నీకు జవాబులు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా నీకు అవసరమైంది ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వగలడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరుడా విను. ఆ రోజు ఇశ్రాయేలీలు కావచ్చు, ఆ రోజు దేవుని బిడ్డలు ఎవరైనా కావచ్చు, ఆ రోజు ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి తన చర్య అంతటినీ చెప్పుకున్న వాడికి దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాలన్నా మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.